అందరికీ హలో హాయ్ వెల్కమ్. సినిమా ప్రేక్షకులు ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు బాగా హమ్ చేసుకుంటూ ఈ సమ్మర్ అంతా కొనసాగిస్తున్న పాట ఏంటంటే పుష్ప 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 పుష్ప. 2 లైన్లలోనే ఫుల్గా మ్యాజిక్ చేసేసింది ఈ పాట. అండ్ ఈ పాటతో పాటు ఎన్నో హిట్ పాటలు తెలుగుకి, తమిళకి, కన్నడకి, ఇంకా అన్ని భాషల్లో అందించిన దీపక్ బ్లూతో మాట్లాడబోతున్నాం మనం. దీపక్ బ్లూ ఏమిటి, అసలు ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇన్ఫ్యాక్ట్ అందరూ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఆయన పాటలు పాడారు. 200కి పైగా హిట్ పాటలు ఆయనకు ఉన్నాయంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు. దీపక్ ఫ్రమ్ చెన్నై, the voice of Pushparaj. Thank you so much for joining us. Thank you Andy. First of all, it's my pleasure to be a part of this interview. And ee Pushpa Pushpa paataki inta manchi response and I'm like mind blown. Right. And nijangane adi vinangane the kind of impact, deep voice tho I think you've done something with your voice timbre for that particular song. Have you? Correct, but kani I need to give the entire credit to Devi sir, DSP garu. ఎందుకంటే the best thing about sir is he's very very particular about what he wants. Like it might sound, for a singer it might sound ఇది సరే చెప్తారు కొన్నిసార్లు, I know I'm confusing you but I'm very clear about what I want అని. It took almost 4-5 hours to get that tone right. And because he was like లిరిక్స్ మీరు చూస్తే చంద్రబోస్ గారు బాగా ఫైరీ లిరిక్స్ అండ్ ఆస్కర్ అండ్ ఇట్స్ నాట్ ఫర్ నథింగ్. అండ్ ఆ లిరిక్స్ కానీ సార్ చెప్పింది ఏంటంటే ఆ లిరిక్స్కి ఐ డోంట్ వాంట్ యూ టు ఎమోట్, ఇట్ నీడ్స్ టు బి వెరీ 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 ఆ బ్యారిటోన్ తోటి వితౌట్ మచ్ ఎమోషన్ కొంచెం కంట్రోల్డ్గా పాడాలని చాలా దగ్గరుండి ఫుల్ రికార్డ్ చేశారు. అండ్ అప్పుడు నాకు అర్థం కాలే వై ఈజ్ ఈ సో పర్టిక్యులర్ అని, అప్పుడు నాకు అర్థం కాలే. కానీ అవుట్పుట్ విన్నప్పుడు నాకు ఐ అండర్స్టూడ్ వాట్ ఈ మెంట్. అండ్ ఇట్స్ మీరందరూ ఇంత పెద్ద హిట్ చేశారు ఆ పాటని. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ ఇట్స్ బికమ్ అ హ్యూజ్ హిట్ అండ్ మై బిగ్గెస్ట్ థ్యాంక్స్ టు దేవి గారు. అండ్ తమిళంలో తెలుగులో మీరు పాడారు పాటని. సో ఒక్కసారి ఆకాష్ మీరు ఆకాష్ ఒకసారి తగ్గేదేలే సూపర్ గా పాడారు, భలే అలవాటు అయిపోయింది. తెలుగు ఎలా వచ్చు మీకు ఇంత బాగా? నేను యాక్చువల్లీ ఇప్పుడు లైగర్లో చెప్పేట్టు చాలా క్రాస్ బ్రీడ్ అంటారు కదా, ఐ థింక్ ఐఎమ్ ఆల్సో దట్. ఎందుకంటే మా నాన్న వాళ్ళు రేపల్లె, మా అమ్మ కన్నడిగా, పుట్టింది బెంగళూరు. కానీ నేను మా అమ్మ నాన్న మూవ్ టు చెన్నై ప్రిటీ యంగ్. సో నేను పుట్టింది పెరిగింది ఫుల్ చెన్నై. అండ్ during IPL I think I'm the only one who's happy with whoever wins. ante kada all teams are your teams, my team. So దానివల్ల ఇంట్లో మాట్లాడేటప్పుడు మా నాన్నమ్మ తోటి మా నాన్న తోటి తెలుగు, మా అమ్మ మా చెల్లి తోటి కన్నడం అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ తమిళ్. సో దట్స్ హౌ ఐ నో. సో మ్యూజిక్ మీ ప్యాషన్ నుంచి ప్రొఫెషన్ అయింది, బట్ యాక్చువల్లీ మీరు చదువుకున్నది మైక్రోబయాలజీ. అవును, నేను చదివింది విఐటిలో ఎంఎస్సి అప్లైడ్ మైక్రోబయాలజీ. అమ్మ బాబోయ్, వింటేనే ఒక్కసారి ఇలా ఇదిగోండి. అంత సీన్ లేదండి, కానీ అట్ ద సేమ్ టైం నేను ఐ వాజ్ బ్యాలెన్సింగ్ బోత్ ఫర్ సమ్ టైమ్. ఐ హ్యాడ్ అ గుడ్ బాస్, మా బాస్కి థ్యాంక్స్ చెప్పాలి. సో 2015 ఐ వాజ్ వర్కింగ్ ఫర్ అ కంపెనీ యాజ్ అ కన్సల్టెంట్. అప్పుడంతా ఆఫీస్ పార్టీస్లో మీరే, కార్పొరేట్ ఈవెంట్స్ లో మీరే. నేను ఎప్పుడు నాకు రేడియో లాగానే, ఇఫ్ సంబడి ఆస్క్స్ మీ టు సింగ్ ఐ జస్ట్ సింగ్. సో దట్ ఇస్ నెవర్ అ ప్రాబ్లమ్. అండ్ my boss was very much passionate about music. దానివల్ల I was able to manage both. ఎందుకంటే 2012 నుంచి నేను I've been singing. 2012 was my first song and అప్పటి నుంచి I've been singing. And you know how the industry works కదా. అవును, ఇట్లా పిలంగానే I need to run. అవును, ఇంకా టైం ఉండదు, హాఫ్ అన్ అవర్ లో ఎక్కడున్నా వచ్చేసాయి అంతే. సో అట్లాంటి సిచ్యువేషన్ లో my boss was very helpful and till 2015 he was there. దానివల్ల I was able to manage. Then I thought okay, let me go full time. ఇవాళ దీపక్ గారు ఎంత తెలుగు మాట్లాడితే అన్నిసార్లు మేము మీకోసం తగ్గేదేలే అనుకుంటాం. డన్, రైట్, చేద్దాం. కానీ మీ బ్లూ అనే ఈ ఏంటి సెకండ్ నేమ్ ఎలా వచ్చింది మీకు? ఈ క్వశ్చన్కి 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి ఐ కెన్ గివ్ యూ అ వెరీ నార్మల్ కామన్ ఆన్సర్. బ్లూ కలర్ నాకు చాలా ఇష్టం. ఆ బ్లూ అంటేనే ఒక ప్లెజెంట్, ఒక కూల్ ఇది. కానీ నాకు దానికి ఇంకొక నర్డీ రీజన్ ఉంది. చిన్నప్పుడు ఈ మ్యాన్ వర్సెస్ మెషిన్ అని ఒక కాంపిటీషన్ ఉంటుంది. గ్యారీ కాస్పరోవ్ చెస్ ఛాంపియన్ వర్సెస్ ఆ కంప్యూటర్. ఆ కంప్యూటర్ పేరు డీప్ బ్లూ అండ్ ద కంప్యూటర్ గెలిచింది. సో ఇట్ వాస్ లైక్ మెషిన్స్ ఆర్ విన్నింగ్ ఓవర్ మ్యాన్ అని.
అప్పటి నుంచి నాకు అది ఆ డీప్ బ్లూ అన్నది చాలా క్యాచీగా ఉండింది. సో నా సోషల్ హ్యాండిల్స్, నా మెయిల్ ఐడి అన్నిట్లో డీప్ బ్లూ @yahoo అట్లాగే ఉండింది. అండ్ 2019 దాకా నా పాటలన్నీ దీపక్ అనే ఉంటాయి క్రెడిట్స్. అండ్ 2019 తర్వాత ఐ థాట్ ఐ నీడెడ్ వన్ మోర్ ఎక్స్ట్రా ఇది. అండ్ యాక్చువల్లీ దేవి గారికి ఒక థ్యాంక్స్, అక్కడ ఇంకో థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సరిలేరు నీకెవరు ఆ మూవీలో ఆ యాంథమ్, ద మెయిన్ ట్రిబ్యూట్ సాంగ్, అది యాక్చువల్లీ August 15th రిలీజ్ చేసినప్పుడు అది నేనే పాడా. ఆ వర్షన్ ఒకటి ఉంది యూట్యూబ్లో. అప్పుడు నేను దేవి గారి దగ్గర చెప్పా, సార్ ఐఎమ్ చేంజింగ్ మై నేమ్, దీపక్ నుంచి దీపక్ బ్లూ, సో ఐ నీడ్ యువర్ విషెస్ అని చెప్పి ఆ పాటకి నుంచే దీపక్ బ్లూ అని అక్కడి నుంచి మీకు మళ్ళీ రీనేమ్ అయ్యారు మీరు దీపక్ బ్లూ. సో 2019 నుంచి ఆల్ మై రిలీజెస్. మాకు ఏం లేదు, మాకు పుష్ప దీపక్ అంటే సరిపోతుంది ఇప్పుడైతే ప్రస్తుతం. అంతకుముందు ఇంకోటి లవ్ దెబ్బ దీపక్, అంతకుముందు ఒక్కొక్క పాటకి మీరు చాలా షార్ట్ స్పాన్ లో మీకు బాగా పికప్ అయింది మీ కెరియర్. సో ఎప్పుడైనా మీరు ఆలోచించారా దీపక్ మీ వాయిస్ లో ఏంటి, వాట్ ఇస్ సో స్పెషల్ అని? హ్యావ్ యూ ఎవర్ థాట్? నేను యాక్చువల్లీ సో మచ్ ఆఫ్ టాలెంట్ వస్తుంది కదా ఇప్పుడు, but you stood out. I think I'm just lucky and grateful. Make industry is more, none adugte it's more of a gamble, it's a roll of a dice. And there's this మీ అన్నం మెతుకుపైన మీ పేరు ఉంటే అదే మీకు అని ఉన్నట్టే ఆల్ మై సాంగ్స్ హ్యావ్ బిన్ లైక్ దట్. ఎందుకంటే చాలా పాటలు నేను పాడి ఇది బాగా హిట్ అవుతుందని చాలా ఎక్స్పెక్టేషన్ తోటి ఉన్నవి అంత హిట్ అవ్వాలి. సమ్టైమ్స్ ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ప్రాజెక్ట్ ఇట్ ఇస్, కానీ అది బాగా హిట్ అయిపోతాయి. సో ఇట్స్ ఐ థింక్ ఇట్స్ లైక్ అ గ్యాంబుల్. ట్రూ, వెరీ ట్రూ. సో ఒక్కసారి పుష్ప అంటే మా వ్యూవర్స్ అందరూ పాసిఫై అయిపోతారు. డెఫినెట్ కాదు, యాక్చువల్లీ మీరు విల్ యూ సింగ్ పుష్ప లైన్స్ అండ్ ఐ విల్ సింగ్ మై. యా షూర్. మీరు స్కేల్ మీరు తీసుకుని నాకు గివ్ మీ అ కౌంట్ అండ్ ఐ ట్రై. నువ్వు గడ్డం మట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే, పుష్ప నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమే బద్దలయ్యే, పుష్ప నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే, పుష్ప నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే, పుష్ప రాజ్. అది మరి తగ్గేదేలే. కానీ బయట వినడానికి ఏదో నార్మల్గా అనిపిస్తుంది, కానీ దీన్ని మైక్ ముందు టు బ్రింగ్ దట్ ఇంటెన్సిటీ ఇన్ ద వాయిస్ చాలా కష్టం కదండి. ఇన్ఫ్యాక్ట్ టు సింగ్ ప్లెయిన్ నోట్స్ ఇస్ మోర్ డిఫికల్ట్. అవును. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి ఏం కావాలని అర్థం చేసుకోవడం అదే టైం అవుతుంది మాకు యాజ్ అ సింగర్. అండ్ వన్స్ అది క్రాక్ అయిన తర్వాత దెన్ ఇట్ బికమ్స్ ఇది యాక్టింగ్ లాగానే వీ గెట్ ఇన్ టు దట్. ఆ లిరిక్స్ చదివి దాంట్లో ఏముందో ఆ ఎమోషన్ని కన్వే చేయడమే సింగర్ జాబ్. అండ్ మెయిన్గా ఇప్పుడు లైక్ హౌ యూ సే కస్టమర్ ఇస్ కింగ్ లాగా అక్కడ కంపోజరే కింగ్. సో వాట్ ఆర్ ద కంపోజర్ సేస్ వీ డెలివర్. ఇన్ఫ్యాక్ట్ మన ఫస్ట్ పుష్ప 1లో అంటావా అంటావా ఆ మైనర్ నోట్స్ ఆ కరెక్ట్ ఏంటది, అది వినడానికి ఈజీగా ఉండొచ్చు కానీ ఇట్స్ నాట్ సచ్ అన్ ఈజీ థింగ్ టు డూ జస్ట్ లిమిటెడ్. కరెక్ట్. సింగింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. కరెక్ట్, వెరీ ట్రూ. ఇట్స్ లైక్ ఓపెన్గా చెప్పాలంటే మాకు ఇట్లా ఉంటుంది, యాజ్ ఇఫ్ వీఆర్ ఇట్లా కట్టి పెట్టినట్టు ఉంటుంది, కానీ ఫైనలీ ద అవుట్పుట్ దట్స్ వాట్ మ్యాటర్స్. అండ్ కరెక్ట్, వెరీ ట్రూ. ఎలా ఉంది ఇండస్ట్రీ లైఫ్ దీపక్? మీరు అందరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు, సో ఆ ఆపర్చునిటీస్ రావడం, మీరు పాడడం. లెట్స్ స్టార్ట్ విత్ మేస్ట్రో ఇళయరాజా. రాజా సార్ నాకు బాగా గుర్తుంది, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఐ వాజ్ సో నర్వస్. ఒక ఎగ్జామ్ హాల్ లోపల వెళ్ళేట ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే నేను బయట వెయిట్ చేసేటప్పుడు లోపల శరత్ గారు ఉన్నారు. శరత్ సార్ వాజ్ సింగింగ్ సంథింగ్, దగ్గర విజయ్ ప్రకాష్ వాజ్ వెయిటింగ్ నెక్స్ట్, అండ్ బెన్నీ వాజ్ వెయిటింగ్ ఇన్ ద కార్, హీ స్లీపింగ్. అప్పుడే నేను లోపల వెళ్తున్నా, వీళ్ళు ముగ్గురు ఉన్నారు అక్కడ. సో ఆల్ 3 different జనరేషన్స్ అండ్ 3 different బ్రిలియంట్ సింగర్స్. సో అప్పటి నుంచి చాలా ఏళ్ళు రాజా సార్ టీంలో పాడాను నేను. అండ్ అది ఇట్లా ఆ ఫుల్ అట్మాస్ఫియర్ ఒకలాగా చెప్తారా, అంటే రాజా సార్ చెప్తారా, ఆయన అసిస్టెంట్స్ చెప్తారా మామూలుగా? అంటే వీ హర్డ్ డిఫరెంట్ థింగ్స్ ఫ్రమ్ డిఫరెంట్ సింగర్స్ కాబట్టి అడుగుతున్నాం. ఓకే, రాజా సార్ టాక్స్ వెరీ లెస్, కానీ అక్కడ దట్ ఆరా ఆఫ్ ద, అవును అమ్మో తెలిసిపోతుంది. సో
మాకు అట్లా అవుట్ ఆఫ్ ఫోకస్లో కనిపిస్తారు, ఇట్లా ఆ వైట్ కలర్ కుర్తాతోటి చూడంగానే ఇమీడియట్లీ ఐ థింక్ దట్ రెస్పెక్ట్ ఇస్ మోర్ బికాస్ ఆఫ్ ద జీనియస్ ఈస్. అండ్ వేరెవరు చెప్పాలని అవసరం లేదు, ఇట్ కమ్స్ న్యాచురలీ. ఆబ్వియస్లీ అయ్యో అసలు ప్రపంచం అంతా డెఫినెట్లీ అంటే ద గ్రేటెస్ట్ సంగీతానికి ఫిదా, మామూలు ఫిదా కాదు, గోట్ అంటారు. అదే యా ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ అఫ్ కోర్స్ రెహమాన్ సార్. రెహమాన్ సార్ అది ఐ మీన్ ఐఎమ్ 90s kid, ఐఎమ్ క్లోజ్ టు ఓకే ఐఎమ్ 88 87, సో ఐఎమ్ క్లోజ్ టు 90, సో ఐ కన్సిడర్ మై సెల్ఫ్ 90s kid. దానివల్ల నేను పుట్టింది పెరిగింది రెహమాన్ గారి మ్యూజిక్, అండ్ ఐఎమ్ రెమేనియాక్ ఇఫ్ యూ కెన్ సే దట్. అండ్ రెహమాన్ సార్కి మరియాన్ ధనుష్ మూవీ నుంచి పాడుతున్నా. అండ్ ఇప్పుడు చాలా పాడాను, చాలా బ్యాకింగ్ వోకల్స్, చాలా ట్రాక్స్ అవన్నీ పాడాను. కానీ మై బిగ్గెస్ట్ తమిళ్ రిలీజ్ వాస్ ఫర్ మెర్సెల్, విజయ్ గారి మెర్సెల్, తలపతి విజయ్. దట్ సాంగ్ వాస్ అ హ్యూజ్ హిట్. అండ్ ఒక లైన్ చాలా ఇష్టమైన పాట. ஆளப்போரா தமிழ உலகம் எல்லாமே வெற்றி மக வழிதா இனிமே எல்லாமே வீரந்த யாருன்னு இந்த நாட்டுன்னு சொல்வானே வாயில்லா மாட்டுக்கும் அடு நீதிய அவதந்தானே தமிழண்டா என்னாலும் சொன்னாலே திமிரேரும் காற்றோட கலந்தாலும் அதுதான் அடையாளம். సూపర్. అది దట్ వాస్ లైక్ అప్పుడే నాకు సోషల్ మీడియా అప్పుడే ఇట్ వాస్ కమింగ్ అప్. అండ్ ఒక పాట ఒక సింగిల్ రిలీజ్ చేసి దాంట్లో మన పేరు ఉంటే అది ఇంత పెద్ద స్టార్ వెహికల్లో ఉంటే అది ఎంత డిఫరెన్స్ క్రియేట్ చేస్తుందని నాకు ఐ పర్సనలీ ఫెల్ట్ దట్. బట్ యాక్చువల్లీ అంటే మీకు ఆపర్చునిటీస్ వచ్చాక యూ లెఫ్ట్ యువర్ వర్క్ అండ్ యువర్ అదర్ థింగ్స్ బికాస్ మ్యూజిక్ ఇండస్ట్రీ చాలా బిగ్ అంటే ఛాన్స్. కరెక్ట్. మీరు క్లిక్ అవుతే అలా క్లిక్ అయిపోతారు. బట్ ఒక బాలు గారు ఉన్నప్పుడు బాలు సార్ జనరేషన్లో దెర్ వాజ్ ఓన్లీ వన్, ద వన్ అండ్ ఓన్లీ. ఎవరు ఎంతమంది వచ్చినా కూడా ఈవెన్ నౌ ఆఫ్ కోర్స్. బట్ ఈ మీ జనరేషన్లో ఐ మీన్ దిస్ జనరేషన్ వీ హ్యావ్ అ లాట్ మోర్ ఆప్షన్స్ ఫర్ సింగర్స్. సో వాట్ యూ వేకప్ టు ఎవ్రీ మార్నింగ్? అమ్మో వాళ్ళకి పాట వస్తుందా, వాళ్ళ ఛాన్స్ వస్తుందా, రికార్డింగ్ ఉందా, ఏంటి 1 month నుంచి రికార్డింగ్సే లేవు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఎప్పుడు జరిగే ఒక టర్మాయిల్ ఎప్పుడు ఉంటుంది. కానీ నాకు కోవిడ్కి ముందు కోవిడ్కి తర్వాత అని ఐ కన్సిడర్ మై కెరియర్ ఎస్ 2 halves. ఎందుకంటే కోవిడ్కి ముందు ఐ వాజ్ ఆల్సో థింకింగ్ లైక్ దిస్. నేను ఒక ర్యాట్ రేస్ ఆర్ దట్ కాంపిటేటివ్ స్పిరిట్ అండ్ నేను అట్లా ఉండాను. కానీ కోవిడ్ యాక్చువల్లీ గేమ్ మీ లాట్ ఆఫ్ పర్స్పెక్టివ్. లైక్ వాట్? దట్ 1 year ఇట్ మేడ్ ఎవ్రీబడి సెట్ కదా. ఆల్ ఆఫ్ us were అవుట్ ఆఫ్ వర్క్, ఆల్ ఆఫ్ us were at home. సో దట్ మేడ్ మీ థింక్, ఓకే, am I thinking too much about it? Let me take whatever comes my way. And it actually opened up my mind a lot. I actually count COVID as a blessing. దాని తర్వాత లైక్ సింపుల్ సినారియో, ఇప్పుడు మేము ఫ్రెండ్స్ తోటి ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నామంటే ఒక్కొక్కసారి నేను మాత్రం ఎప్పుడు కన్ఫర్మ్ చేయను. ఎందుకంటే నాకేం భయం అంటే ఆ ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఎవరన్నా కాల్ చేస్తారు, రికార్డింగ్ వస్తుంది, మిస్ అవుతాను అని చాలా 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 ఏళ్ళు నేను అట్లాంటి ట్రిప్స్ తీసుకోకుండా నేను అంత ఆలోచించేవాడిని ముందు. బట్ దెన్ ఆఫ్టర్ కోవిడ్ ఐఎమ్ ద వన్ హూస్ ఇనిషియేటింగ్ దోస్ ప్లాన్స్ బికాస్ ఐ థింక్ ఓకే మనకు వచ్చేస్తాయి. మీరు ఇవాళ చెప్పేది మాకు కూడా చాలా మందికి ఇలా జై అని వచ్చేస్తుంది చాలా మెసేజ్. ఐ లైక్ నౌ బీయింగ్ మోర్ కూల్ అబౌట్ థింగ్స్. రైట్. అండ్ దర్ ఇస్ ది సేయింగ్, లైఫ్ ఇస్ అ రోలర్ కోస్టర్, జస్ట్ గాట్ టు రైడ్ ఇట్ అని. అదే నేను నా మ్యూజిక్ కెరియర్కి నా లైఫ్కి నేను ఐ అప్లై ఇట్. సో బికాస్ దెర్ ఆర్ లైక్ మీరు చెప్పేట్టు దెర్ ఆర్ డేస్ వెన్ యూ యాక్చువల్లీ థింక్ ఏంటి 1 weekగా ఇంట్లో కూర్చున్నాను, ఎవరు కాల్ చేయలే, యూ కీప్ లుకింగ్ అట్ ద ఫోన్. రెండు లెవెల్స్లో ఉంటుంది అది. ఒకటి ఎమోషనల్లీ అండ్ ఆల్సో ఒక ఐడెంటిటీ క్రైసిస్ లా. రెండోది ప్రాక్టికల్ కన్స్ట్రెయింట్స్ బికాస్ అది ప్రొఫెషన్ అయినప్పుడు యు నో యూ హావ్ టు రన్ యువర్ లైఫ్, ఫ్యామిలీ అన్నీ కూడా ఉంటాయి కదా అందులో. ట్రూ. అండ్ ఇక్కడే ఐ నీడ్ టు అగైన్ క్రెడిట్ మై పేరెంట్స్ అండ్ మై పార్ట్నర్. ఎందుకంటే దే ఆర్ ఇది ఎట్లా చెప్పేది, దిస్ కెరియర్ ఇస్ వెరీ వాలటైల్ బికాస్ ఎనీ మూమెంట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, గుడ్ ఆర్ బ్యాడ్. సో యూ నీడ్ పీపుల్ టు లైక్ సెటిల్ డౌన్, రిలాక్స్ అని. సో వీళ్ళే నా సపోర్ట్ సిస్టమ్ అండ్ ఐ థింక్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు దెమ్ అండ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. ఎందుకంటే ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్, ఇన్ దిస్ ఇండస్ట్రీ,
అండ్ ఆల్సో ఐటీ గైస్. ఇప్పుడు వాళ్ళు వెన్ వీ హ్యావ్ అ మీటింగ్ విత్ దెమ్ జనరల్గా ఏం మాట్లాడుకుంటారంటే ఆ కార్పొరేట్ సర్కిల్స్లో ఉన్నట్టే ఆ టెన్షన్, ఆ పాలిటిక్స్ ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు నా దగ్గర ఏం చెప్తానంటే, నీకేంట్రా జాలీగా ఇక్కడ వెళ్తావు అక్కడ వెళ్తావు ఫోటోలు తీసుకుంటావు, యూ హ్యావ్ టూర్స్. సో ఐల్ బీ లైక్ దర్స్ అదర్ సైడ్ ఆఫ్ ఇట్ విచ్ యూ డోంట్ నో, అండ్ నేను ఓకే నవ్వుకుంటూ ఐల్ జస్ట్ కీప్ ఇట్ టు మై సెల్ఫ్. బట్ దట్స్ హౌ ఇట్ ఇస్. చాలా అమేజింగ్. మీరు పాడినవన్నీ పెప్పీ నంబర్స్, లాట్ ఆఫ్ యునో ఏంటి హార్డ్ నంబర్స్ అండ్ యునో మంచి బీట్ ఉన్న పాడారు. ఎక్కడైనా మీరు కర్ణాటక వోకల్ నేర్చుకున్నారు కదా? చిన్న అవును, నేను నేర్చుకున్నా. అండ్ యాక్చువల్లీ చాలా మెలోడీస్ పాడాను, కానీ హిట్ అయినది దీస్ పెప్పీ నంబర్స్. ఓ మెలోడీ మాకు కొంచెం మీ వాయిస్ లో. నాకు యాక్చువల్లీ ఈ పాట చాలా ఇష్టం. ఎవరి కోసం పాడారు ఈ పాట? యువన్ గారికి, ఆక్సిజన్ అని గోపిచంద్ మూవీ. యువన్ ఆయన మెలోడీ భలే యూనిక్ మెలోడీ, బ్యూటిఫుల్. బృందావన్ 7G బృందావన్ కాలనీలో బ్యూటిఫుల్ నంబర్స్. నేను మీరు మెలోడీ అన్న దాని వల్ల ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ బాలు గారి ఒక పాట. షూర్, అలా అయ్యో అలా పాడితే ఇంకే. ఎందుకంటే నాకు కీరవాణి గారు చాలా 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 ఇష్టం. అండ్ దట్ కాంబినేషన్ తెలుసా మనసా ఇది నాటి అనుబంధము, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము, తరిమిన 6 కాలాల 7 కోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏ నాటి. వినేవాళ్ళకి అక్రాస్ జనరేషన్స్ ఈజీలీ. అండ్ అగైన్ వన్స్ అగైన్ ఐ థింక్ we miss SPB sir so much, and but he's there with us. మీరు కలిసారా ఎస్పీ సార్ని? చాలా నేను యాక్చువల్లీ ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశాను తమిళలో, జయా టీవీ అన్న ఛానల్లో. దానికి ఎస్పీబీ గారే జడ్జ్. సో ఒక్కొక్కసారి హీ యూస్ టు గివ్ మీ ఎ కాంప్లిమెంట్. హీ సెడ్ ఇన్ యువర్ వాయిస్ దర్ ఇస్ దట్ ఆవాజ్ మే దట్ యూస్ టు బీ హిస్ కాంప్లిమెంట్. అండ్ దట్స్ వై నాకు ఈ కొంచెం సాడ్ సాంగ్స్ పాడడం చాలా ఇష్టం. ఇంట్లో కూడా పాడేటప్పుడు ఐ సింగ్ అ లాట్ ఆఫ్ సాడ్ సాంగ్స్ బికాస్ హీ టోల్డ్ మీ దట్. ఐ థింక్ మా మైండ్లో ఇట్స్ స్టక్. సో మీరు కీరవాణి సార్ కూడా పాడారు కదా? కీరవాణి గారికి లేదు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్, ఫర్ ఎన్ ఆపర్చునిటీ. సార్ అయితే చూస్తున్నారేమో కీరవాణి గారు. ఐ వుడ్ లవ్ టు సింగ్ ఫర్ యూ సార్. వన్ కాల్ అండ్ I'll be there. అంటే ఆయనది కూడా there's a certain, it's a beautiful amalgamation of so many styles. Beautiful. And నేను చాలా కిరవాణి గారు పాటలు విన్నాను. ఏ పాట ఇష్టం మీకు? This is my favorite. And also Jamurathri. That is like it's like a night when I travel and all that, it calms me down, that song. That is one of my. So ఇవన్నీ కాకుండా దీపక్ మీరు అలాంటి పాడలేదా? వరాహ రూపం పాడలే కానీ, వరాహ రూపం సంగ్ బై వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సాయి విఘ్నేష్. కాంతారాలో సింగార సిరి అని ఒక పాట ఉంది కన్నడలో, ఇట్ ఇస్ అ హ్యూజ్ హిట్. సో తమిళ్లో నేను అదే పాడా. ఇట్స్ అ డూయట్. ఇట్స్ సింగార సిరియే తన్నార నర తన్నార నర తన గాంధార కണ്ണాల யமூச்சு கந்தகமா மாறி போச்சு தன்னனானா தனனனானா நானானா. Vijay Prakash and think Ananya Bhatt had sung it in Kannada. So I got that opportunity to sing that. కానీ అప్పుడు మాకు, I mean, this happens to all singers. We didn't know what Kantara was. పాడేటప్పుడు we didn't know how big it will turn out to be. ఏదో పాడుతున్నామని పాడేశారు, అదే అలా హిట్ అయిపోయింది. మెలడీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ నేను జనరల్గా ఐ క్రేవ్ ఫర్ మెలడీస్. I would like to sing more melodies. So anybody calls me for a melody, I'm like, yes, please take me అని. శరత్ గారి మ్యూజిక్ లో ఉండే కాంప్లెక్సిటీ మీకు ఎప్పుడైనా అర్థం అవుతుందా? భావయామి ఒక
సో అది కదా. నేను కల్పన గారు అవును. కల్పన గారు as part of 3 reality shows. సో ఒక ఫస్ట్ రియాలిటీ షోలో కల్పన గారు వాజ్ వన్ ఆఫ్ మై మెంటర్స్. సో అప్పుడు నేను ఐఎమ్ వెరీ అషేమ్ టు సే దిస్, బట్ అట్ దట్ టైమ్ రాజా గారిది ఒక 4 పాటలే అప్పుడు విన్నాను. ఐ జస్ట్ హర్డ్ 4 or 5 సాంగ్స్. కానీ కల్పన గారు ఐ కాల్ హర్ అక్క. సో కల్పన అక్క వాజ్ ద వన్ హూ సెడ్ యాజ్ అ మ్యూజిషియన్ నువ్వు ఇంత లిమిటెడ్గా వింటే యూ షుడ్ ఎక్స్పాండ్ యువర్ హొరైజన్స్ అని ఈ పాట ప్లే చేశారు, బావయామి. నేను ఐ థింక్ ఐ డు లిసన్ టు దట్ సాంగ్ ద హోల్ డే. నేను కొంచెం ఒకలాగా సైకాటిక్ ఎపిసోడ్ లాగా అయిపోయింది నాకు నిజంగా. దట్ సాంగ్ వాజ్ సంథింగ్, ఐ డోంట్ నో, లైక్ ఆన్ వన్ సైడ్ ఐ ఫెల్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఐ మీన్ దిస్ ఇస్ యాక్చువల్లీ వ్యూవర్స్కి చెప్తున్నా, ఆ పాట వినండి ఒకసారి, భావయామి. అయ్యో అందరు వినేశారు, అందరు పాడేశారు. ఇప్పుడు టాలెంట్ లో నీకు అసలు నువ్వేమిటో చూపించాలంటే ఇలాంటి పాటలు ఎంచుకుంటున్నారు. అది సుధామంద్రం, నీవే. అంతకుముందు చిత్ర గారు పాడిన పాట ఉండేది, మధురం. కరెక్ట్. అది కానీ శరత్ గారు ఏంటంటే, శరత్ గారు మ్యూజికల్ కాంప్లెక్సిటీకి తన పర్సనాలిటీకి ఇట్ విల్ బి లైక్ 2 different things. ఈజ్ అ వెరీ వెరీ నైస్ కూల్, చాలా ఫన్ లవింగ్ పర్సన్. అండ్ ఏంటంటే ఇఫ్ యూ ఫైండ్ సంథింగ్ హీల్ స్టార్ట్ లైక్ ర్యాగింగ్ యూ లైక్ ఎనీథింగ్. చాలా చాలా హ్యూమర్ సెన్స్ చాలా ఎక్కువ. అండ్ రికార్డింగ్స్లో నేను ఒకసారి శరత్ గారికి రికార్డ్ చేశాను. చాలా బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక హీ థింక్స్ హిస్ థింకింగ్ హిస్ థాట్ ప్రాసెస్ సంథింగ్ ఎల్స్. సో దల్ బీ అ వెరీ కాంప్లెక్స్ సంగతి, కానీ హీల్ ఆస్క్ యూ టు ట్రై ఇట్. ఇప్పుడు ఆ సింగర్కి రాలేదంటే హీల్ మేక్ ఇట్ ఈజియర్ ఫర్ ద సింగర్ టు సింగ్. దట్ ఈస్ సచ్ అ నైస్ థింగ్, బికాస్ ఎవ్రీబడి కాంట్ సింగ్ లైక్ హిమ్ ఆర్ థింక్ లైక్ హిమ్. అమ్మో, అసలు థింక్ లైక్ హిమే కష్టం. అది ఎక్కడో వెళ్ళి ఎక్కడో ల్యాండ్ అవుతుంది. న్యూ స్కేల్. హీ సంథింగ్ ఎల్స్. గ్రహ భేదాలన్నీ ఉంటాయి పాటలో. మొత్తానికి చాలా బ్యూటిఫుల్, అంటే పాన్ సౌత్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి దగ్గర పాడారు, ఎక్సెప్ట్ కీరవాణి గారు చెప్పారు మీరు. తమన్ గారికి 35 పాటలు పాడారు. దేవిశ్రీ గారికి అసలు ఫుల్గా దంచుకొట్టి బోల్డ్ అని పాటలు పాడతారు. సో వాట్ ఈస్ యువర్ డిజైర్ దీపక్ గారు? మై డిజైర్ ఇస్ టు కీప్ సింగింగ్. తమన్ గారు చాలా తెలుగు వాళ్ళందరికీ ఈజ్ మ్యూజిక్ డార్లింగ్ అనమాట. అదే, అండ్ నాకు పర్సనలీ హీస్ అ వెరీ వెరీ క్లోజ్, ఒక బ్రదర్. హీస్ లైక్ అ బ్రదర్ టు మీ. మీ ఇద్దరు క్రికెట్ ఆడతారు కదా చెన్నై. తమన్ క్రికెట్, మ్యూజిక్. తమన్ ఇస్ లైక్ హీ లైక్స్ క్రికెట్ అండ్ మ్యూజిక్ ఇన్ ద సేమ్ ఇది. అండ్ చెన్నైలో మాకు ఒక టీం ఉంది, మెడ్రాస్ ఆల్ స్టార్స్ అని. దాంట్లో విజయ్ సుదాస్, ఉన్ని సార్, వీళ్ళందరూ వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద సేమ్ టీమ్. అండ్ తమన్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై ఐఎమ్ స్టిల్ ఎగ్జిస్టింగ్ యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్. ఎందుకంటే ఆల్మోస్ట్ 30 సాంగ్స్, మంచి మంచి సాంగ్స్ నాకు హీస్ గివెన్ మీ దట్ ఆపర్చునిటీ. Mega Meter was one of my biggest hits. Bruce Lee, Ria, and so he's an amazing person. And ఏంటంటే he might look like a very chill, cool character, but music అని రాగానే he becomes very serious. లేదండి, he's very focused. Yeah, he's very serious. Varis in Tamil was a huge such a huge hit, and I sang in Varis as well, Vijay Garki. And here I would like to thank Thaman for being the sweetheart he is. And Baba, please keep giving me good songs. సో ఒక డైరెక్ట్ క్వశ్చన్ దీపక్ గారు, ఇప్పుడు మీరు అంటే యూఆర్ ఇవాల్వింగ్ యాజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ గుడ్ సార్ట్ ఆఫ్టర్ మ్యూజిషియన్స్. ఇప్పుడు బాలీవుడ్లో, దిస్ మై లాస్ట్ క్వశ్చన్, మీ వాళ్ళు ఆల్రెడీ సైగ చేసి మీ పిఆర్ టీమ్ అక్కడి నుంచి ఇంకా చాలు అని ఆపమన్నారు. ఎలాగ హౌ డు యూ అంటే ఇవాల్వ్ ఇన్ టు అండర్స్టాండింగ్ వాట్ ఆర్ మై వర్త్, వాట్ కెన్ ఐ డిమాండ్? ఇప్పుడు మీరు సింగర్, మీరు కాన్సర్ట్కి వెళ్తారు, మీకు లేకపోతే కాన్సర్ట్ అడుగుతారు, ఓకే 10 లక్షలు 15 లక్షలు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎలా హౌ డు యూ డిసైడ్? ఓకే, దిస్ ఇస్ అ వెరీ ట్రికీ క్వశ్చన్, బికాస్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అని అన్లైక్ ఎనీ అదర్ ప్రొఫెషన్ ఇక్కడ మనకి స్టాండర్డ్స్ అనేది లేవు. ఇట్స్ వెరీ రిలేటివ్. అండ్ ఈ బడ్జెట్స్ అని ఒక విషయం ఉంది. దట్ బడ్జెట్స్ ఇస్ సంథింగ్ విచ్ nobody actually knows what is the actual budget for most of this. So danvalla I follow this thing of నేను
యాక్చువల్లీ ఐఎమ్ నాట్ అ వెరీ బడ్జెట్ దిస్ ఇస్ ఈ రేంజే ఉండాలి, ఇది ఉంటేనే నేను చేస్తానని ఐ డోంట్ లుక్ ఎట్ ఇట్ దట్ వే. సో మై థాట్ ప్రాసెస్ ఇస్ వెన్ ఐ గో ఫర్ ఎనీథింగ్, ఐ మీట్ అ న్యూ పర్సన్, ఐ మేక్ అ న్యూ రిలేషన్షిప్. ఇట్స్ అగైన్ ఒక లెర్నింగ్ ప్రాసెసే. సో ఐ డోంట్ గో బై బడ్జెట్స్. కానీ సారీ టు సే బట్ ఇప్పుడు వచ్చిన చాలామంది సింగర్స్ ఫుల్గా, అంటే నాట్ దట్ దట్స్ రాంగ్, బట్ అసలు ముందు ఎంత అని పెడితేనే ఫస్ట్ దిల్ స్టార్ట్ టాకింగ్. అలా ఉన్నారు చాలామంది. కానీ దానికి అది దట్స్ అదర్ సైడ్ టు ఇట్, యూ కాంట్ బ్లేమ్ దెమ్ యాజ్ వెల్. ఎందుకంటే వి యాజ్ అ సింగర్ వి ఆల్ ఆఫ్ us అన్ని ప్రొఫెషన్స్ గెట్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్, టేకెన్ ఫర్ అ రైడ్, అది చాలా జరుగుతాయి. కరెక్ట్. సో దానివల్ల కొంతమంది దే ఆర్ మోర్ కేర్ఫుల్ అబౌట్ ఇట్. బట్ మై మంత్ర హస్ ఆల్వేస్ బిన్ ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫ్లో అండ్ ఇట్ హెల్ప్స్ మీ స్టే లెస్ కాంప్లికేటెడ్. మెంటల్ పీస్కి చాలా ముఖ్యమని ఐ థింక్. సో యా, చాలా మీరు ఐ థింక్ కోవిడ్ నుంచే మీరు మారిపోయారు. మీ వల్లే ఇవాళ మిమ్మల్ని విని మేము కూడా మారిపోయాం. మై ప్లెజర్. లైఫ్ అంటే చిన్న మంచి మనకి చెప్పలేం కాబట్టి ఈ కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చాక ఇట్ హస్ టాట్ us. కరెక్ట్. ఫుల్ లివ్ లైఫ్ కింగ్ సైజ్ తగ్గేదేలే. డెఫినెట్లీ తగ్గేదేలే. అది దీపక్, సో వండర్ఫుల్ మీటింగ్ యూ అండి. సేమ్ ఇయర్. మీరు మళ్ళీ రావాలి, మళ్ళీ బోల్డ్ అని పాటలు పాడాలి. ఇవాళ మీకు టైం లేదు కాబట్టి వదిలిపెట్టేస్తున్నాం ఇవాళ విడుదల. సో పుష్పరాజ్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. అండ్ పుష్పరాజ్ పాట మాత్రం ఖచ్చితంగా అది ఇట్స్ గోయింగ్ టు స్టే ఆన్ ఫర్ అ లాంగ్ 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 టైమ్. థ్యాంక్ యూ దీపక్. థ్యాంక్ యూ అండి. August 15th the movie is out. Yes. So I'm equally excited to watch my song and the movie of course. ఈ 15th August కి దీపక్ బ్లూ నుంచి దీపక్ బ్లూ పుష్పరాజ్ అయిపోతారు మీరు. అది. థ్యాంక్ యూ సో మచ్. Thank you అండి. Thank you so much. Bye.